హలో నమస్తే, వెల్కమ్ టు మన 9 టీవీ. నేను మీ శంకర్ గౌడ్. టీఆర్ఎస్ ఉండదు, బీఆర్ఎస్ ఉండదు, లాస్ట్ మిగిలితే జాతీయ పార్టీ ఒకటి, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెసే ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే బేసిక్గా అట్లనే కనిపిస్తుంది. ఇప్పుడు రైతు భరోసా సంగతి తెలుసండి. వానాకాలం సీజన్ పూర్తయినా ప్రభుత్వం రైతు భరోసా సంగతి తేల్చడము లేదని కేటీఆర్ లేఖలో మండిపడ్డారు. రైతు బంధు పథకం పేరును రైతు భరోసాగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఎకరాకు 15,000 ఇస్తామని హామీని విస్తరించిందని, నేటికి రైతులకు పెట్టుబడి సాయం అందించలేదని దుయ్యపట్టారు. రైతులకు బాకీ పడిన రైతు భరోసాను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన డిమాండు. రైతులకు నేటి మాఫీ వర్తించలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్నా రైతులకు మేలు జరగట్లేదని, రేవతు చేతగానితనమని అన్నదాతలకు శాపంగా మారిందని కేటీఆర్ ధ్వజమెచ్చారు. ఇదే చూడు, తిట్టాపోర గాడిది కొడుకు అన్నట్టుగా కుక్కతో ఒక గుండ్రాయి కడతా. 10 ఏళ్ళు చేసిన వాళ్ళకు 10 నెలలు చేసిన వాళ్ళకు తేడా లేదా? మరి అప్పటిదాకా వస్తే కాంగ్రెస్ ఎక్కడ ఉంటుంది, మీరు ఎక్కడ ఉంటారు? ఈ దొంగ లెక్కలు చేసుకుంటా ఈరోజు మీకు మొత్తం వానకాల సీజన్ పూర్తయినా తర్వాత ఈ విషయంలో ఈ సంగతి గురించి కేటీఆర్ లేఖలో మండిపడి రైతుల విషయంలో ఒక లేఖ రాస్తారు. 15,000 ఇస్తాన హామీని విస్తరించలేదని, రకరకాలుగా ఇలాంటివి పెట్టుబడి విషయాలు అందించలేదని దుయ్యపట్టారు. తర్వాత బాకిన పడిన రైతు భరోసా వెంటనే ఖాతాల్లో జమ చేయాలని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. నువ్వు చెప్పేది చేసేది కాదు. అది 100% రుణమాఫీ చేస్తామని ప్రకటించిన 20 లక్షల మంది రైతులకు నేటి మాఫీ వర్తించలేదన్నారు. అరే 100%కి 20%కి ఈ తిరిగి 20 లక్షల మందికి వాళ్ళు ఒక్కొక్కటి ఏదన్నా పొరపాట్లుంటే కరెక్షన్ చేసి చేస్తూనే ఉన్నారు. వీళ్ళు కావాలని ఏంటంటే కాంగ్రెస్ పార్టీని విమర్శించాలి, రైతులను విమర్శించాలి, ఏదో మళ్ళా రోడ్ల మీదకి వచ్చే తిరిగేటందుకు ప్లాన్ చేసుకుంటారని క్లారిటీ కనిపిస్తుంది. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతుంది. మరి మీరు చేసింది 10 నెలలు 10 ఏళ్ళు కదా. దాని విషయంలో మీరేం చెప్పారు? ఎందుకు రైతులకు మేలు జరగట్లేదు? మీరెంత మేలు చేసారు రైతులకు? అది చెప్పుని చూద్దాం. ఎంతమంది రైతులను చంపారు మీ అధికారం ఉన్నప్పుడు? రేవతు చేతగానితనం అంట. రేవతు చేతగానితనం అయితే ఈ రుణమాఫీ ఎట్లా చేస్తాడు, ఈ మేనిఫెస్టో ఎట్లా రిలీజ్ చేస్తాడు, కాంగ్రెస్ని అధికారంలోకి ఎట్లా చేస్తాడు, ఈ పాదయాత్రలు ఎట్లా చేస్తాడు? కనిపిస్తలేదా కొంచెమన్నా ప్రజల్లో ఈ మాట మాట్లాడడానికి? కేటీఆర్ ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు? నీ మాటలన్నీ ప్రజలు వింటున్నారు. నీ స్టేట్మెంట్లు నీ ప్రింట్ మీడియాలో మొత్తం. ఎక్కడైతే మీ మిత్రపక్షం ఉన్న పాత ఫ్రెండు జగన్మోహన్ రెడ్డి పేపర్ లేచిరు కదా సాక్షిలా, ఈ 10 నెలలు అవుతుంది రైతులకు మేలు జరగట్లేదు, నువ్వెంత మేలు చేసినావు ఆ రోజులలో, చేతగానితనము అన్నజాపంగా మారిందని కేటీఆర్ ఈరోజు ధ్వజమెత్తారు. నువ్వేం చేసినావో ప్రజలకు క్లారిటీగా తెలుసు.